పేపర్ బాగానే ఉన్నాయి, పేపర్ మేము ఏమి పేపర్ తక్కువ చెప్పట్లా, కానీ మీరు కరెంట్ భూమి పెట్టలేదు. Come back. సరికి కొంత చిన్న చిన్న ఇబ్బంది ఉంటే కూడా మనం వాళ్ళకి ఇక్కడ ఎవరు సపోజ్ చెరువులో చేస్తున్నారు, లేకపోతే కౌలు చేస్తున్నారు, అటువంటి చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో 20 మందికి ఇల్లు పట్టాలు లేదు, వాళ్ళకి మనం ఈరోజే వాళ్ళ అర్జీ తీసుకొని దీన్ని వాళ్ళకి అర్హత చూసుకొని ఈరోజు 20 మందికి హౌస్ సైట్ కూడా చేసేస్తామనేది ప్రకటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ఏరియాలో కొన్ని డాటెడ్ ల్యాండ్స్ కానీ 22A కేసెస్ కూడా మా దృష్టికి వచ్చినాయి. దీన్ని కూడా మనం ఈరోజు వాళ్ళకి వెరిఫై చేసుకొని వాళ్ళ అర్జీ కరెక్ట్గానే ఉంది ఇది నిర్ధారణ చేసుకొని వీళ్ళకి ఈరోజే వాళ్ళకి కూడా పరిష్కారం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో మనం పొద్దున వచ్చినప్పుడు ఒక మహిళ ఈ ఫర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ తయారీలో చాలా మంచి పని చేస్తున్నారు. ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐడల్ ఫార్మర్, ఒక ఛాంపియన్ ఫార్మర్. సో ఆవిడని కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో SWPC కూడా బాగా నడుస్తున్నాయి. MGNREGS వర్క్స్ మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఇప్పుడు ఈ MGNREGS మన్రేగా పథకం కింద మనం చాలా వరకు ఇప్పుడు ఈ ఫీల్డ్ కెనాల్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తున్నాము. ఈ గ్రామంలో 800 మీటర్ లెంత్కి ఒక ఫీల్డ్ కెనాల్ వర్క్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఒక చెరువు నుంచి కింద ఉన్న 500 ఫార్మర్స్ వరకు ఈ ఛానల్ని తవ్వితే వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది ఒక మంచి వర్క్ ఇక్కడే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ జల్ధార జలహారతి ప్రోగ్రామ్ కింద టేకప్ చేయడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఇక్కడే ఉన్న హెల్త్ సెంటర్ని, తర్వాత సచివాలయంని, RSKని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే ఇప్పుడు కొంత ఈసారి మాన్సూన్ అంత మంచిగా లేదు కాబట్టి కొంత న్యాచురల్ ఫార్మింగ్ ఆల్రెడీ ఈ గ్రామంలో చేస్తున్నారు. దానికి కూడా ఎక్కువ మంది రైతు ఎలా ఆ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి అనేది ఒక 20-30 ఫార్మర్స్తో కూడా మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకోటి ప్రధాన సమస్య అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య ఉంది. దీనికి ఇంకా కొంచెం డీటెయిల్కి వెళ్తే ఈ ఏరియాలో ప్రభుత్వం కొన్ని రోజు ముందే 12 కోట్లు ఈ 3 ఫేజ్ సప్లై కోసం శాంక్షన్ చేయడం జరిగింది. సో అభివృద్ధి ప్రోగ్రాం ఈ గ్రామంలో జరుగుతున్నాయి, పబ్లిక్కి తెలియదు. సో ఈరోజు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వచ్చిన 2 నెలలు ఆ పని పూర్తి అయిపోతుంది. దానివల్ల ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య అనేది ఏమి ఉండవు. దీంతోపాటు RWS కూడా కొంతమంది వాళ్ళకి డ్రైనేజ్ క్లియరెన్స్ లేదు అనేది నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వెంటనే అది కూడా శాంక్షన్ చేశాము. రాబోయే 2 వారాల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత RNB రోడ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఈ పాట్ హోల్ ఫ్రీ అనేది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీని కింద RNB రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే రిపేర్ చేస్తున్నారు. ఈ గ్రామంలో నేను సొంత చూశాను.
ఆర్ఎన్బి వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిల్లింగ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో దీన్ని ఒక బీటీ లేయర్ కూడా వేయడం జరిగింది. ఓవరాల్గా ఈ గ్రామంలో అధికారులు మంచిగా పని చేస్తున్నారు, పబ్లిక్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన సమస్యని కూడా సకాలంలోనే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సమస్యలు వాళ్ళ పరిధిలో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని 22A ఫైల్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళని గవర్నమెంట్ లెవెల్కి, కలెక్టరేట్కి కానీ గవర్నమెంట్ లెవెల్కి పంపడం అవసరం ఉంటుంది. అది కూడా ఈరోజు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రోగ్రాం వల్ల చాలామందికి లబ్ధి పొందుతాయి, చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. రాబోయే వారంలో పొదల్కూర్, ఇదే సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో పొదల్కూర్ మండల్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. తీసుకుని MPDO